ఏం చేయలేమింకా అని బాధపడుతూ వెళ్ళి అన్నం కూడా తినకుండా చదువుకోకుండా పోయి పడకేసేసానన్నమాట. ఇంకా 16 డేస్ టైం ఉంది. అందులో 2 రోజులు ప్రాక్టికల్స్కి పాయాయి. మిగిలిన 14 డేస్ ఎగ్జామ్స్. సాయంత్రానికి కానీ లేవలేదు నేను. మళ్ళీ మామూలే. చదవడానికి సై అని కూర్చున్నా 10 వరకు. అంతకు మించి మనకు ఎక్కలేదులే అని. మరుసటి రోజుల్లో ల్యాబ్ ఇరగదీసేసా. అబ్బచా అంత లేదులే, ఏదో మా పక్క వాళ్ళు చిట్టీలు తెచ్చారు కాబట్టి నాకు రాని ఎక్స్పెరిమెంట్ వచ్చినా గెలికేసా. బీటెక్లో చిట్టీలు కొట్టకపోతే మహాపాపం అంట. ల్యాబ్స్ అయిపోయాయి, మెయిన్ ఎగ్జామ్స్ మొదలైపోయాయి. ఇంకా ఒకటే ఆదరా బాదరా. దాంతో మా సునీత ఏం కుట్ర చేస్తుందో కూడా కనిపెట్టలేకపోయాను. ఇద్దరు మాత్రం రోజు ఒకసారైనా బయటికి వెళ్ళొస్తున్నారు ఎక్కడికో. ఆ రోజు మొదటి ఎగ్జామ్. దేవుడికి దండం పెట్టేసుకొని కాలేజ్కి బయలుదేరాను. ఫస్ట్ డే కాబట్టి మా రఘుని పీడించి మరీ తీసుకెళ్ళాం. ఈసారి ఆ వీర నా రూమ్ పడలేదు. ఫుల్ హ్యాపీ. ఇంకా డబుల్ హ్యాపీ ఏంటంటే లత నా రూమే. ఇద్దరం మా ప్లేసులు చూసుకొని తెగ సంబరపడిపోయాం బాగా రాసుకోవచ్చని. కానీ స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ పడితే ఏం చేస్తాం, మా కర్మ అనుకోవడం తప్ప. సర్లే, ఆ రోజు ఇంగ్లీష్నే కాబట్టి బాహుబలి 1 బాహుబలి 2 మిక్స్ చేసి ప్రభావాలని కొత్త సినిమా కనిపెట్టి ఎస్ఎస్కి ఆన్సర్స్ మొత్తం అదే రాసేసాను. కరెక్షన్ చేసేవాడు చదవకూడదు అని మొక్కుకుంటూ. ఎగ్జామ్ రాసొచ్చాక లతను అడిగితే అది తలంబ్రాలు తాంబూలాలు సినిమాలు రాసొచ్చిందంట. మా తెలివికి మేమే నవ్వుకున్నాం. నాన్నకి ఫోన్ చేస్తే ఇంకో గంటలో వస్తా అన్నాడు. లతను కూడా బస్కి పంపించకుండా మా నాన్న డ్రాప్ చేస్తాడని చెప్పి ఉంచేసుకున్నా నాతో పాటే. అసలు నాకు గుర్తే లేదు ఆ వీర గురించి. నాకేం తెలుసు నెక్స్ట్ సెమ్లో నా నెత్తిన బాంబు పెడతాడని. లత నేను కాలేజ్ బయట షాప్లో కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటున్నాం. అంటే మా ఎగ్జామ్లో సినిమా రాసి అలసిపోయాం కదా. లత మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది, తనని కూడా సాత్వి వదిన పెళ్ళికి ఇన్వైట్ చేయాలని. కానీ నేను పిలిస్తే అంత బాగోదు కదా. సో సాత్వి వదినని కలిసినప్పుడు లతను కూడా పిలవమని చెప్పాలి అనుకున్నా. మరి ఆ నాని ఏమోలే, నాన్న స్టూడెంట్ కదా, అతను ఎందుకు పిలుస్తారు ఏమో. నాన్నకి తెలిసినట్టు వర్మ అంకుల్కి భాస్కర్ అంకుల్ కూడా తెలిసి ఉండొచ్చు కదా. అయినా ఇన్ని డేస్ ఎక్కడికి వెళ్ళాడబ్బా ఆ నాని, ఇంతకీ ఏం చేస్తాడో అని ఆలోచించుకుంటుంటే మా రఘు వచ్చేశాడు. మరుసటి రోజు M2 ఎగ్జామ్. భయంగానే క్వశ్చన్ పేపర్ తీసుకొని చూసుకున్నా. పర్లేదు, 2-3 లాంగ్ క్వశ్చన్ రాయొచ్చు అనిపించింది. అంతగా డౌట్ వస్తే ఫార్ములా లతను అడుగుదాంలే అనుకున్నా. కానీ నా రాయుడు తోడ్పుల్లోనే ఎగ్జామ్ 3 గంటలు సమయం అయిపోతే ఎలాగలా రాసేసి వచ్చాను. ముచ్చటగా 3వ రోజు ఫిజిక్స్. అబ్బా ఎంత బాగుంటుందో ఆ సబ్జెక్టు. చిన్ని టెక్స్ట్ బుక్ లైబ్రరీలో దొరికింది. మనకు పెద్ద వచ్చేస్తుంది అన్నట్టు బుక్ మొత్తం తిరిగేసేసా. ఏమున్నాయి అంతా థియరీ ఫిగర్స్నే. ఇంకా మనం ఉంటామా. ఎగ్జామ్లో రెచ్చిపోయాను. నా పెన్ అయితే ఆగనంటుంది. చాయిస్తో సహా రాసొచ్చి బయటపడ్డాను. అమ్మయ్య. లత 2 రోజులు గ్యాప్ వచ్చిందే డ్రాయింగ్ ఎగ్జామ్కు అంటూ దాన్ని ఊపేశాను. హా అంది, కానీ ఏమీ అనలేదు. దాని సైలెన్స్ చూసి ఏమైందే అని అడిగాను. ఎగ్జామ్ బాగా రాయలేదేమో అనుకుని అదే విషయం కూడా అడిగేశాను. బాగా రాశానే అంది. మరి ఇంకేంటి ముఖం అలా డల్గా పెట్టావు అని నేను అడుగుతుంటే నైట్ ఆ అబ్బాయి వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు. వసుదా, మా అమ్మ నా ముందే స్పీకర్ పెట్టి మరీ వినిపించింది. నెక్స్ట్ ఇయర్ చేద్దాం అంటున్నారు అంది. చూడు లత, ఒకటి చెప్పనా, అమ్మ వాళ్ళ రిలేటివ్ అని మంచోడన్నారని జాబ్ ఉందని చేసుకోకు. నిజంగా నేను లవ్ చేస్తున్నాడు, నిన్ను భరించగలడు, నీ ఇష్టాలని ఆమోదించేవాడైతే నిరభ్యంతరంగా ఓకే చెప్పు. పెళ్ళనేది ఇప్పుడే చేసుకోవాలి అప్పుడే చేసుకోవాలి అని రూల్ ఉందా? లేదు కదా. నీ మనసుకు నచ్చినట్లయితే ఓకే చెప్పు. అలాగని చదువు ముఖ్యం కాదు అని చెప్పడం లేదు. చదువుతో పాటు మన ఫ్యూచర్, మనమేంటి, మన వాల్యూ ఏంటి అనేది కూడా ముఖ్యమే. చదువు పెళ్ళయ్యాక కూడా కంటిన్యూ అవ్వచ్చు. నువ్వే అన్నావుగా నేను ఇష్టపడ్డాడని, చదివిస్తాను అన్నాడని. మరి అలాంటి వాడు నీ చదువు అయిపోయాక మళ్ళీ దొరుకుతాడా? నాకు అనిపించింది చెప్పాలత. ఫైనల్ చాయిస్ మాత్రం నీదే. మీ అమ్మదో మీ నాన్నదో మీ అన్నదో కాదు, నీది అని చెప్పి ఆపేశాను. అమ్మో, నాకు కూడా మాట్లాడడం వచ్చేసింది. అవును, ఇంత ఎలా చెప్పాను? ఫ్లోలోనా? అస్సలు కాదు. మనసులో ఏముందో అదే కదా బయటకు చెప్తాం. అంటే మరి నా అని లత ఏదో అంటుంటే ఏంటి అన్నాను. నాకు అతని గురించి అమ్మ వాళ్ళు చెప్పినట్టే మంచి ఒపీనియన్ కలిగింది అని అది చెప్తుంటే ఇక ఆట పట్టించడం మొదలు పెట్టాను. ఎలా ఉన్నాడు నీ హీరో అంటూ. నేను జస్ట్ అతని గురించి విన్నానంతే, ఇంకా చూడలేదు. నాన్న ఫోన్లో ఉందంట అతని ఫోటో అంది.
అమ్మ దొంగ అంటూ లతకి గిలిగింతలు పెట్టేశాను. నవ్వలేక చచ్చింది. ఇంకాసేపు అలాగే ఆగి తూగి ఇంటికి బయలుదేరాం. 2 రోజుల హాలిడేస్ కాబట్టి ఇంటికి వెళ్ళగానే బొజ్జు నింపుకొని పడక వేసేశాను. సాయంత్రం వేళలో నా బుజ్జి ఫోన్ పదే పదే మోగుతుంటే బద్ధకంగా లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకోగానే సాత్వి వదిన పండు అంటూ అరచిన కేక తో నిద్ర మత్తు పారిపోయింది. హాయ్ వదిన, బాగున్నావా? కొత్త పెళ్లి కూతురా? సరదాగా వదినని ఏడిపించా. బానే ఉన్నా మరదల పిల్ల, రేపు ఒకసారి ఇంటికి రాగలుగుతావా అంది వదిన. ఎందుకని నేను అడిగేలోపే వచ్చాక చెప్తాను ఎందుకో అంది వదిన. ఎలాగూ రేపు ఇంట్లో ఉన్నాం, మనం బుక్ పట్టాం కాబట్టి వస్తానని మాట ఇచ్చేశాను. ఫ్రెషప్ అయ్యి అలా మిద్దె మీద కూర్చొని ఉన్నాను. అప్పటికే సూర్యుడు పశ్చిమానికి వాలిపోతున్నాడు. ఎర్రగా మామిడి పండులాగా కనిపిస్తున్నాడు. మరోవైపు శిల్పి సగం చెక్కి వదిలేసిన బొమ్మలాగా కాస్త కాస్త కనపడుతూ ఉన్నాడు చంద్రుడు. అలా ఆకాశంలోకి చూస్తూ ఉంటే చెప్పలేని ఏదో భావన మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అనుకోకుండా లతకి చెప్పిన మాటలు నా మెదడులో నెమరు వేసుకోసాగింది. నిజంగా మనల్ని భరించగలిగేవాడు వచ్చినప్పుడు ఎస్ చెప్పడం కరెక్టేనా, లేక ఇప్పుడు నా చదువు ఆగిపోతుందనో, లేక ఇది కరెక్ట్ టైం కాదనో నో చెప్పడం కరెక్టా? అవతల వారికి వచ్చినప్పుడు బాగానే చెప్పాను, మరి ఇదే పరిస్థితి నాకు ఎదురైతే నో అలా జరగకూడదు, ఆ సిచ్యువేషన్ నాకు రాకూడదు అనుకుంటూ ఉలిక్కిపడి లేచాను. అయినా నాకెందుకు అలా జరుగుతుందిలే అని ఇంకా అక్కడే ఉండలేక కిందికి వచ్చేశాను. మరుసటి రోజు అమ్మకి సాత్వి వదిన రమ్మని చెప్పడం గుర్తొచ్చి ఒక మాట చెప్పి ఇంటికి బయలుదేరాను. స్టార్ట్ అయితే చేశాను, కానీ సాత్వి వదిన ఉండే ఇల్లు, అదే ఐ మీన్ ఆ శ్రీ విరాట్ వర్మ గారి ఇల్లు ఎక్కడో నాకు తెలియదుగా. ఆ విషయం అడగడానికి వదినకి ఫోన్ తీసి కాల్ చేసేలోపు వదిన నుండే కాల్ కమింగ్. లిఫ్ట్ చేస్తే పాండు నేను ఇంట్లో లేను, ఒక బొటిక్ అడ్రస్ షేర్ చేస్తాను, నువ్వు వచ్చాయి అని లొకేషన్ షేర్ చేసింది వదిన. మ్యాప్స్ తల్లిని అనుసరిస్తూ అక్కడికైతే చేరుకున్నాను. ఎప్పుడో టీవీ అడ్వర్టైజ్మెంట్లో చూసినట్టు గుర్తు. అది బ్రైడల్ కలెక్షన్కి పెట్టింది పేరు అని. మొత్తం లెహెంగా శారీస్ ఇంకా హాఫ్ శారీస్ అవే ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళబోయే అంతలోనే వదిన ఎదురొచ్చి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళింది. వదిన ముందుగానే ఇచ్చినట్టుంది మెజర్మెంట్స్ ఇంకా కలర్స్. వాళ్ళ వర్క్ ఫినిష్ అయిన కొన్ని బ్లౌజెస్ తెచ్చి మా ముందు వేసేసి ఒక రూమ్లో బంధించి, అంటే మేమే వెళ్ళాంలే, వదిన ఒక్కటి వేసుకుని చూపిస్తూ ఉంది నాకు అవుట్ఫిట్ ఎలా ఉంది అనేసి. మేబీ అంతే కదా, మనకి వేసుకోవడానికి ఎంత కంఫర్ట్ ఉంటుందో చూసేసి అవుట్లుక్ కూడా అంతే బాగుండాలిగా అనుకుంటూ చూస్తూ ఉన్నాను. తర్వాత లెహంగాస్ అండ్ శారీస్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది ఒక సేల్స్ పాప. అన్నీ టెస్ట్ చేసి లాస్ట్కి 2-3 రిటర్న్ ఇచ్చింది వదిన. అవి కాస్త లూజ్గా ఉన్నాయి, అడ్జస్ట్ చేసి ఇవ్వమని. ప్లీజ్ మేడం, కాసేపు వెయిట్ చేయగలరా, ఇప్పుడే ఆల్టర్నేషన్ చేసిస్తామని వినయంగా చెప్పి వెళ్ళిపోయింది ఆ పాప. వదిన అన్నీ చూపిస్తూ ఉంది. మెహందీకి, మంగళ స్నానాలకి, మెహందీ ఫంక్షన్కి, ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళే టైంకి, అలా అన్ని వాటిని చూసి నోరు వెళ్ళబెట్టాను. నిజంగా చాలా బాగున్నాయి కాదు, సూపర్గా ఉన్నాయి. అదే చెప్పాను వదినకి కూడా. అవునా, సరే అయితే నువ్వు కూడా మెహందీ ఫంక్షన్కి ఇంకా హల్దీ ఫంక్షన్కి తీసుకో లెహంగాస్ అంటూ ఆఫర్ చేసింది వదిన. సున్నితంగా వద్దని చెప్పాను. తీసుకో పండు, ఇలా ఒకరి హల్దీ ఫంక్షన్లో వయసు వచ్చిన ఆడపిల్లలు కూడా ఇంక్లూడ్ అయితే వాళ్ళకు కూడా త్వరగా పెళ్ళైపోతుందంట అంటూ చెప్పింది వదిన. అవునా, అయితే నేను ఆ దరిదాపులకు కూడా రాను వదిన అనుకుంటూ నవ్వేసింది వదిన కూడా కిలకిల. నవ్వుతుండగానే గుర్తొచ్చింది లతని పెళ్లికి ఇన్వైట్ చేయాలని. అదే విషయం వదినకి చెప్తే దాందేముంది పండు, నీ ఫ్రెండ్ అయితే ఏంటి, నాకు ఫ్రెండ్ కాదా అంటూ లత నెంబర్ తీసుకొని తనకు కాల్ చేసి పరిచయాలయ్యాక రమ్మని మరీ చెప్పింది సాత్వి వదిన. నీకెవరు బెస్ట్ ఫ్రెండ్ లేరా వదినా అని అడిగాను. అంటే జస్ట్ ఫ్రెండ్స్ వరకు ఉన్నారు, మరీ అంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు పండు. క్లాస్మేట్స్ అందరికీ ఇన్విటేషన్ పంపించాను అంది. మా మాటలు ఇంకా ఉన్నట్టే సేల్స్ గర్ల్ క్లాస్ తెచ్చి బిల్ కూడా ఇచ్చేసి వెళ్ళింది పనిలో పనిగా. ఆ బిల్లును చూసి ఆటోమేటిక్గా నా నోరు తెరుచుకుంది. ఎంతైంది అనుకుంటున్నారేంటి, దాదాపు కొన్ని ల్యాక్స్ ఉంది ఇందులో అమౌంట్ నేను చెప్పలేను. ఒక్కొక్కరి ఖర్చు ఒక్కోలాగా ఉంటుంది కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది పండుకి ఎక్కువనే. ఓకే అని నవ్వుతూ ఆ బిల్ని అందుకొని ఎవరికో కాల్ చేసింది. ప్రశాంత్ అన్నయ్యకేమో అనుకున్నా, కానీ తను అన్నయ్య అనడంతో ఆ విరాట్ గారికి కాల్ చేసిందని అర్థమై ముఖం పక్కకి తిప్పుకున్నాను. వాళ్ళ మాటలు నేనేం వింటానులే అని 5 నిమిషాలకి బిల్ పెయిడ్ మేడం అని విజిట్ అయ్యానని ఓ రోజు మా ఇద్దరికి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ సేల్స్ పాప. టుమారో వచ్చేస్తున్నావుగా పండు అని అడిగింది సాత్వి వదిన. ఎక్కడికి వదిన వచ్చేది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఇంకో ఎగ్జామ్ ఉంది అని చెప్పాను నీరసంగా.
ఓహో, నా మ్యారేజ్ టైంలోనే నీకు ఎగ్జామ్ రావాలా? ఐ పిటాన్ యూ పండు అని వదిన కూడా నా మీద జాలి కురిపించింది బోలెడంతా. ఏం చేస్తాం వదిన, తప్పదు అన్నాను. అయితే ఒక పని చేయండి. ఏంటి అన్నాను. ఎల్లుండి ఎగ్జామ్ అయిపోగానే వచ్చి అక్కడే ఉండు, నాకు తోడుగా. నీకు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకుందు. ఎలాగో ముహూర్తం ముందు రోజు ఎగ్జామ్ కాబట్టి సరిపోతుంది. అటు ఎగ్జామ్ అటెండ్ అయినట్టు, ఇటు మ్యారేజ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది. ఏమంటావు పండు అంటూ కళ్ళెగిరేసింది వదిన. ఎందుకో వదిన చెప్పిన ఐడియా బాగానే ఉందనిపించింది. సరే, ముందైతే ఎల్లుండి ఎగ్జామ్ గట్టెక్కని అనుకుంటూ వదినా అన్నాను. నీకొక విషయం తెలుసా పండు అంది మళ్ళీ వదినే. ఏంటి వదిన అన్నాను ముందుకి నడుస్తూ. మా అన్నయ్య కూడా వర్క్ ఉందని వెళ్ళాడు. ముందు రావడానికి కుదరదంట. అందుకే పెళ్లికి ముందు రోజే వస్తాను అన్నాడు. నువ్వే చెప్పు పండు, ముందు నుండి ఇంత ఖర్చు పెట్టి అన్నీ చేసి లాస్ట్లో ఉండకుండా ముందు రోజు వస్తానంటే కోపం రాదా అని వదిన అంటుంటే ఆ అన్న చెల్లెలి ప్రేమకి సైలెంట్ అయిపోయాను. ఏం చెప్పాలో తెలియక. అందుకే నేను నిన్నటి నుండి అన్నయ్య కాల్ కూడా చేయడం లేదు అని వదిన ఇంకా ఏదో చెప్తున్నట్టే తన కోసం కారు వచ్చింది. తను వాళ్ళ ఇంటికి, నేను మా ఇంటికి గాన్. ఆ అమ్మకి అక్కడ ఉన్న కలెక్షన్స్ గురించి కథలు కథలుగా చెప్తుంటే నా మాటలకి విసిగెత్తిపోయి, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావా చెప్పు, నీకు కూడా అన్నీ అక్కడి నుంచే తెప్పిస్తాను అంది. ఆ బోర్డ్ డ్రెస్సుల కోసం నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా అంటూ మూతి తిప్పి రూమ్లోకి వెళ్ళిపోయాను. డ్రాయింగ్ ఎగ్జామ్స్లో అటు తిరిగి ఇటు తిరిగి ఇచ్చిన పారాబోలాలు, హైపర్ బోలాలు అన్నీ గీసి బయటికి వచ్చి పడేసరికి టైం 1 గంట కొట్టినట్టు. లతని మరోసారి నేను పర్సనల్గా పిలిస్తే ముహూర్తానికి తప్పకుండా వస్తాను అంది. ఈరోజు మధ్యాహ్నమే మనం పెళ్లికి వెళ్తున్నామని చెప్పడంతో అమ్మ మాటకి విలువనిచ్చి ఫాస్ట్గా ఇంటికి బయలుదేరాను. నేను వెళ్ళేలోపు మా అమ్మ 3 బ్యాగులు సిద్ధం చేసి హాల్లోనే కూర్చొని ఉంది. నాన్న ఫ్రెష్ అప్ అవుతున్నాడు. మా అమ్మ పెళ్ళికి అనుకుందో లేకుంటే సాత్వి వదినకు పిల్లలు పుట్టే వరకు అక్కడే అనుకుందో ఏమో అన్ని బ్యాగులు పెట్టింది. నా కోసం ఏమేమి డ్రెస్సెస్ పెట్టిందో కూడా తెలియదు. ఇంటికి వచ్చి రాగానే వెళ్ళి రెడీ అవ్వని తొందర చేస్తే వెళ్ళి అలాగే రెడీ అయ్యేసి వస్తే నన్ను లాక్కొని రూమ్లోకి వెళ్ళిపోయింది మా మమ్మీ. ఏంది మనం జీన్స్ డ్రెస్సెస్ పోటీలకు కాదే వెళ్తుంది, ఫస్ట్ ఆ డ్రెస్ తీసి వేరేది వేసుకో అంటూ డిజైనర్ చుడీదార్ నా మోకాన కొట్టింది. తప్పక అదే వేసుకున్నాను. అందరం తయారవ్వగానే క్యాబ్ రానే వచ్చింది. సాత్వి వదిన వాళ్ళు ఉండేది వర్మ అంకుల్ వాళ్ళ ఇంట్లో. ఒక రోజు ముందే తన అన్నయ్య వస్తాడు అని చెప్పింది వదిన. అంటే వచ్చే ఉంటాడు. మొన్నేమో విరాట్ అన్న నాని పేరు తెలిసింది. ఈ రోజేమో చూడబోతున్నాను. యాహూ, పండు నువ్వు అనుకున్నది సాధించావే అంటూ డబుల్ ఉత్సాహంతో జర్నీని విండో బయట నుంచి చూస్తూ గడిపేశా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.